వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి తోడ్పాటు అందించే లక్ష్యంతో 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 6,000 నిధులు అందించడం ఈ స్కీమ్ లక్ష్యం. ఈ మొత్తాన్ని 2,000 చొప్పున 3 విడతలుగా ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి సమయంలో మంజూరు చేస్తారు. ఈ నిధులు నేరుగా రైతుల అకౌంట్లలో క్రెడిట్ అవుతాయి. రైతులు ఈ ప్రయోజనాలను పొందాలంటే ప్రతి విడతకు ముందు పీఎం కిసాన్ పోర్టల్లో ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం చాలా కీలకం. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ప్రస్తుతం ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కు గడువు సమీపిస్తోంది. జనవరి 31లోగా రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేదంటే 16వ విడత నిధులు అందవు. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులు ప్రతి 4 నెలలకు 2,000 అందుకుంటారు. అంటే ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ఏడాది పొడవునా 3 దశల్లో పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం 16వ విడత నగదు సాయం అందుకోనున్నారు. అయితే ఈ నిధుల జమకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చిలో విడుదల చేయవచ్చని రైతులు, నిపుణులు భావిస్తున్నారు. 2023 ఫిబ్రవరిలో 5 నెలల తర్వాత 14వ విడత లబ్ధిదారులకు అందింది. 2022 మేలో 11వ విడత, 2022 అక్టోబర్లో 12వ విడత రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి. ఇదిలా ఉంటే పీఎం కిసాన్ 16వ విడతకు అర్హత ప్రత్యేకంగా 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న రైతులకు మాత్రమే అర్హులు. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు లబ్ధిదారులు ఆధార్ సీడింగ్, ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కేవైసీతో సహా ఈ ప్రక్రియను జనవరి 31లోగా పూర్తి చేయాలి. లేకపోతే తదుపరి విడతకు సంబంధించిన అర్హతను కోల్పోతారు. ఈ కీలకమైన ఆర్థిక సహాయం నుంచి ప్రయోజనం పొందేందుకు అర్హులైన రైతులు వేగంగా అవసరమైన చర్యలు తీసుకోవాలి. అయితే ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ముందుగా https:/pmkisan.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు https:/pmkisan.gov.in పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ లబ్ధిదారుని రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాలని ఎంచుకొని గెట్ రిపోర్ట్పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకుంటే ఇప్పుడే సంబంధిత వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రాసెస్ను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.